స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరొక దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. సరే, దేవుని బిడ్డలారా, ఈరోజు సామెతల గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనం. మేలు కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. దేవుని బిడ్డలారా, మన స్నేహితుడు ఒక మంచి స్నేహితుడైతే, నీ నీ యొక్క తప్పులను ఎత్తి చూపించే స్నేహితుడైతే, మేలు కోరి స్నేహితుడు ఒకవేళ నిన్ను గాయపరిస్తే, కొట్టినా తిట్టినా, మనస్సును గాయపరిచిన, మాటతో గద్దించిన, తన నోటితో నిన్ను అవమానపరిచిన, నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేలు కోరి, మంచి కోరి ఒక మాటను కానీ, ఒక ఆలోచన కానీ నీ జీవితంలో ఒక మంచి స్నేహితుడు నీకు చెప్పినప్పుడు, నీవు దాన్ని అర్థం చేసుకొని నీ జీవితంలో ఎప్పుడైతే నీవు ఆ మాటని త్రోసిపుచ్చకుండా, తృణీకరించకుండా అంగీకరించి ఎప్పుడైతే నీ జీవితంలో ఆ స్నేహితుని నువ్వు ప్రేమిస్తావో, ఆ స్నేహితుని యొక్క గద్దింపుకి లేక ఆ స్నేహితుడు మేలుకోరి నీకు చెప్పినటువంటి మాటను బట్టి ఒకవేళ నిన్ను గాయపరిచిన తృణీకరించకుండా, త్రోసివేయకుండా ఆ మాటను అర్థం చేసుకొని దాన్ని నీ జీవితంలో ఇది ఎందుకు ఇలాగా నా స్నేహితుడు చెప్పాడు, ఈ మాట ఎందుకు చెప్పాడు అని నీ జీవితంలో తలంచుకుంటావో, అప్పుడు నీ జీవితంలో మేలు జరగడం ప్రారంభిస్తుంది. నీకు ఫస్ట్ కష్టంగా ఉంటుంది, మొదట నీకు చాలా ఇబ్బందికరంగాను బాధకరంగాను, అంటే అనుభవపూర్వకంగా నువ్వు తెలుసుకున్నప్పుడే నీ జీవితంలో ఆ విషయములు బయటపడతాయి. అంటే ఆ ఒక సమాచారం కానీ, దాని అర్థం కానీ మేలు కోరినటువంటి వ్యక్తి. రెండవదిగా, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. ఇస్కరియోతు యోధా లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు ఈ రోజుల్లో. ఆ రోజుల్లో యేసుప్రభునే ముద్దు పెట్టి అమ్మేశారు. అతను యేసుప్రభు దగ్గర ఉండి యేసుప్రభుకి ఇచ్చినటువంటి కానుకలన్నీ కూడా ఆయన దగ్గర పెట్టుకొని, అంత మాత్రమే కాదు, ఎవరు యేసుప్రభుకి కానుక ఇచ్చినా ఆ కానుకని తీసుకెళ్ళి అతని దగ్గరికి ఇచ్చేవాళ్ళు. ఆయన దాంట్లో నుంచి డబ్బు దొంగతనం చేసేవాడు. అంత మాత్రమే కాదు, అతను అనేకమైనటువంటి విషయాల్లో దేవుణ్ణి అనేక సార్లు నువ్వు రాజుగా ఉండు, మేము మీకు శిష్యులుగా ఉంటాము, మంత్రులుగా ఉంటామని యేసుప్రభుని ఈ లోక రాజ్యంలోకి ఆయన్ని మాటల్లో తీసుకొచ్చాడు. అందుకే ఇస్కరియోతు యోధాతో యేసుక్రీస్తు ప్రభువులు వారు చాలాసార్లు చెప్పారు, నా రాజ్యం వేరే, మీ రాజ్యం వేరే. కాబట్టి దేవుని బిడ్డలారా, 26వ అధ్యాయం మత్తయి సువార్తలో యేసుప్రభుని ముద్దు పెట్టి అమ్మేశాడు, పట్టించాడు. కాబట్టి అలాంటి వారు చాలామంది ఉంటారు. నిన్ను ముద్దు పెట్టుకొని, నిన్ను కౌగిలించుకొని, నిన్ను ఎంతో ప్రేమగా నా నా నటనలు చేస్తే, లేక వారి జీవితంలో వారు చేసే యాక్షన్లు నువ్వు భయపడద్దు. వారు చేసే యాక్షన్లకి నువ్వు లోపడిపోకూడదు. వారు చేసిన యాక్షన్లకి నీ జీవితంలో ఆ ఫ్రెండ్స్ ఎంతగానో ప్రేమించినట్లే, నీకు దగ్గరగా ఉన్నట్లు భుజం మీద చేసి ఎంతగానో ప్రేమగా మాట్లాడతారు. నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు, చిన్ననాటి స్నేహితుడు, చైల్డ్హుడ్ ఫ్రెండ్. అంటే 6th క్లాసు 5th క్లాస్ నుంచి ఫ్రెండ్ నాకు. అతను ఇప్పుడు కూడా, నేటి వరకు కూడా ఆయన నాకు ఫ్రెండే. అతను నా జీవితంలో చాలాసార్లు నన్ను గద్దించాడు, చాలాసార్లు బుద్ధి చెప్పాడు, చాలాసార్లు నాకు సహాయం చేశాడు. ఒకరికొకరు ఎంతగానో ఒక అండర్స్టాండింగ్ స్పిరిట్లో ఉంటాం. ఇంకా అలాంటి స్నేహితులు నాకు ఒక 5-6 మంది ఉన్నారు. వారిలో ముఖ్యులు చాలామంది ఒక మంచి దగ్గరగా నన్ను గద్దించే, నేను తప్పులు చేసే రోజుల్లో, ఇబ్బందికరంగా జీవించే రోజుల్లో, అవమానకరంగా జీవించే రోజుల్లో నన్ను ఎంతగానో వారు గద్దించారు. నేను ఒక్కొక్కసారి బాధపడేవాడిని. ముఖ్యంగా చిన్ననాటి స్నేహితుడు చాలాసార్లు నన్ను గద్దించినప్పుడు, యవ్వన వయసులో కూడా గద్దించినప్పుడు ఆయన గురించి నేను బాధపడ్డాను. నన్ను ఎందుకు ఇలాగా అవమానంగా తిట్టాడు, ఎందుకు నన్ను గాయపరిచాడు, ఎందుకు బాధ పెట్టాడు. కానీ కొద్ది రోజుల తర్వాత తెలిసింది అతను ఎంత మంచివాడు. అతని జీవితంలో అనేక విషయాల్లో
నన్ను ఎంతగానో ప్రేమించే ఆ వ్యక్తి నన్ను ఈ మాట అన్నాడని చెప్పి చాలా బాధపడ్డాను నేను. కానీ అతను ఎంత మంచివాడంటే, అతను నన్ను దూరముగా ఉన్న గమనించే వ్యక్తి. కొన్ని సంవత్సరాలు మాట్లాడకపోయినా, కొన్ని నెలలు మాట్లాడకపోయినా నా గురించి సమాచారం తెలుసుకొని ఇంటికి వచ్చేవాడు అనమాట. దేవుని బిడ్డలారా, ఇంటికొచ్చి సహాయం చేసేవాడు. ఇలాంటి పరిస్థితులు ఇలాంటి స్నేహితుడు మనకు ఉండడం చాలా మంచిది. కాబట్టి ఈ సామెతల గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనం, మేలు కోరి స్నేహితుడు గాయాలు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. ఈ రెండు డిఫరెన్సియేషన్లో, ఈ రెండు వ్యత్యాసకరమైనటువంటి స్నేహితులు నీకు ఉంటారు, తటస్థించి ఉంటారు. కానీ నిన్ను గద్దించేవాడే మంచివాడు, నీకు బుద్ధి చెప్పేవాడే మంచివాడు, నీ జీవితంలో నీకు మేలు చేసేవాడే అని అనుకోవద్దండి. నీకు మేలు చేయకపోయినా మంచి చెప్పే మాట ఇచ్చే ఆ ఒక నిజ స్నేహితుడు ఉంటాడే, ఆయన చాలా మంచివాడు. అలాగే మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు చాలా మంచి స్నేహితుడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మిమ్మల్ని అనాథలుగా లేక మిమ్మల్ని ఈ లోకములో ఉన్నటువంటి, చదవండి ఆ మాటని ఎంత చక్కగా మనకు యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో మనకు వ్రాయబడినటువంటి మాట అంటే, ఆయన ఆ ఒక అద్భుతమైనటువంటి మాటను మనకు తెలియపరుస్తున్నాడు. నేను మీకు చదివి చూపిస్తాను, వినండి. దేవునికి స్తోత్రం. తన స్నేహితుని కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందరు. కాబట్టి యేసు ప్రభు నీకు స్నేహితుడైతే ఇంకా నీకు చాలా అవగాహనతో కూడినటువంటి విషయాలు, నమ్మకమైనటువంటి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు నీకు కనపడతాయి. చూడండి, సామెతల గ్రంథము 27వ అధ్యాయము 10వ వచనం, నీ స్నేహితుడైనను నీ తండ్రి స్నేహితుడైనను విడిచిపెట్టకము. నీ స్నేహితుడైనను నీ తండ్రి స్నేహితుడైనను విడిచిపెట్టకము. నీకు ఆపద కలిగిన దినమందు నీ సహోదరి ఇంటికి వెళ్ళకము. దూరములోనున్న సహోదరుని కంటే దగ్గరున్న పొరుగువాడు వాసి. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఇది ఒక గొప్ప మలుపు, ఆధ్యాత్మికమైనటువంటి మలుపు. స్నేహితుల కంటే గొప్ప స్నేహితుడు ఎవరన్నా ఉన్నారంటే యేసయ్యే. కానీ నీకు దగ్గరే కనిపించే స్నేహితుడు ఎవరన్నా మంచి స్నేహితుడు ఉంటే, వాడిని నిన్ను గాయపరిచినా, బాధ పెట్టినా, తిట్టినా, నిన్ను కొట్టినా నీ మంచికే అని నువ్వు గుర్తు చేసుకోవాలి. ముద్దులు పెట్టేవాడిని నమ్మాక, కౌగిలించుకొని నీకు మంచి భోజనం ఇప్పిస్తాడు, మంచి భోజనం పెడతాడు, మంచి ఆ వస్త్రాలు కూడా తీసించవచ్చు. ఎన్నో అద్భుతాలు నీ జీవితంలో చేయొచ్చు. నీకు పక్కనే ఉన్నట్టు నీకు కనబడవచ్చు, కానీ అవి ఒకసారి బయటపడతాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, నీ ఆత్మీయ స్థితిలో ఏ విధంగా నువ్వు ముందుకెళ్తున్నావో అవన్నీ కూడా దేవుడు నీకు తెలియపరుస్తాడు. చూడండి, సామెతల గ్రంథం 17:17లో, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును. కాబట్టి నీకు స్నేహితుడు ఒక్కోసారి అన్నదమ్ముడు అయిపోతాడు. సహోదరుడు అంటే అన్నదమ్ముడు, బ్రదర్. కాబట్టి ఈ బ్రదరు లాగా ఎప్పుడు అవుతాడంటే, దుర్దశలో నీ కష్టాలు, బాధలు, ఇబ్బందుల్లో వాడు ఏమవుతాడంటే నీ పక్కన నిలబడి ఒక తండ్రి కంటే, తల్లి కంటే, ఈ నీకున్నటువంటి అందరి స్నేహితుల కంటే ఈ నిజమైన స్నేహితుడు విడువక నిన్ను ప్రేమిస్తాడు. ఆయన యేసుక్రీస్తు యొక్క సాదృశ్యం. కాబట్టి దుర్దర్శలు అట్టివాడు సహోదరుడిగా నీ జీవితంలో నిలబడతాడు. కాబట్టి దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. నీ జీవితంలో అలాంటి వారు నీకున్నట్లయితే ఎంతో ఈరోజు నువ్వు సంతోషించాల్సినటువంటి దినం, ఆనందించాల్సినటువంటి దినం. వారితో నువ్వు ఎంతగానో ఆత్మీయంగా నువ్వు పలకరించే వ్యక్తిగా నీ జీవితం ఎప్పుడూ వారిని విడువక, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించు. కాబట్టి అలాంటి స్నేహితులను నువ్వు విడవద్దు, పోగొట్టుకోవద్దు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య గుడి వచ్చినటువంటి బిడ్డలను, ఈ వాక్యం విని చూస్తున్నటువంటి బిడ్డలను దీవించి ఆశీర్వదించు. నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.